ఇంతవరకు అంటే 2025 సంవత్సరము వరకు ఆయన మనకు సహాయము చేసెను. సమూయేలు అనబడిన దైవజనుడు ఇశ్రాయేలులందరితో మాట్లాడుతున్న మాట. ఏ సందర్భంలో ఈ మాట వాడబడినది అంటే, ఫిలిష్తీయులతో ఇశ్రాయేలీలు గత కొన్ని సంవత్సరముల నుండి యుద్ధానికి పోతున్నా గాని ఓడిపోతూనే వచ్చారు. గెలవడం లేదు, విజయము లేదు, సంతోషము లేదు. దోచుకొనబడుతున్నారు, వేదన పడుతున్నారు, దుఃఖపడుతున్నారు శత్రువుల చేత. ఆ సందర్భములో వారందరూ ఒక చెట్టు కింద కూర్చొని పెద్దలందరూ మాట్లాడుకుంటున్నారు. అయ్యో, ఎన్ని మార్లు యుద్ధానికి పోతున్నా ఓడిపోతూనే వచ్చాం, ఎన్ని మార్లు తలపడుతున్నా ఓడిపోతూనే వచ్చాం, ఎంత ప్రయాసపడుతున్నా ఓడిపోతూనే వచ్చాం, ఎంత కష్టపడుతున్నా ఓడిపోతూనే వచ్చాం. గెలవడము లేదు, విజయము లేదు, అభివృద్ధి లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ఏ విధమైన సమాధానం లేదు, ఏ విధమైన శాంతి దొరకడం లేదు. ఎందుకని మనము ఓడిపోతున్నామని వారందరూ ప్రశ్నించుకొని చుండగా వారి మధ్యకట్ట దైవజనుడైన సమూయేలు వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. చూడండి, ఒక దైవజనుడు ఆ ప్రాంతానికి దేవుడు ఎందుకు పంపుతాడో తెలుసునా? అలనాడు దైవజనుడైన మోషే ఇశ్రాయేలుల వారి మధ్యకు పంపాడు. ఇశ్రాయేలులు ఎక్కడ ఉన్నారో తెలుసునా? 430 సంవత్సరములు బానిసత్వములో, దాస్యత్వములో, దుఃఖములో, ఓటమిలో, అపజయములో, ఒడిదుడుకులో ఐగుప్తు దేశంలో నలిగిపోతూ ఉండగా వారట ఏడవలేక మూలుగుతున్నారట దేవుడి దగ్గర, అడగలేక మూలుగుతున్నారట దేవుడి దగ్గర, ప్రార్థించలేక అడుగువారట, మొరపెడుతున్నారట, అంటే మూలుగుతున్నారట. అంత నిరాశలోకి వెళ్ళిపోయారట. అలాంటి నిరాశలో ఉన్న వారి మధ్యకు, అలాంటి వేదన భరితమైన జీవితంలో ఉన్న వారి మధ్యకు, దుఃఖములో ఉన్న వారి మధ్యకు, వేదనతో, బాధతో, నిందలతో, అవమానాలతో నలిగిపోయిన వారి మధ్యకి దైవజనుని దేవుడు పంపాడు. స్తోత్రం కలుగును గాక. ఈ రోజు ఈ ప్రాంతమును దేవుడు ప్రేమించి ఓ శ్రేష్టమైన సంఘముడు ఒక దైవజనుడిని ఎందుకు పెట్టాడో తెలుసునా? ఆ దైవజనుడి యొక్క ప్రార్థన ఆ ప్రాంతంలో ఓటములో ఉన్నవారు విడుదల పొందటానికి, వేదనలో ఉన్నవారు విడుదల పొందటానికి, దుఃఖములో ఉన్నవారు విడుదల పొందటానికి, శాపములో ఉన్నవారు విడుదల పొందటానికి వారి మధ్యకి ఆ దైవజనుని దేవుడు పిలిచి ఏర్పరిచాడు. స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ సమయంలో దైవజనుడు సమూయేలు వారి మధ్యకు వచ్చాడు. ఎందుకని మీరు బాధపడుతున్నారు? ఎందుకని దిగులు పడుతున్నారు? ఎందుకని చింతపడుతున్నారు? కాబట్టి నేను చెప్పినట్టుగా మీరు చేయగలిగితే విజయము మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు ఈ సంవత్సరం. స్తోత్రం కలుగునుగా. 2025వ సంవత్సరం ఓటమిని చూసిన వారందరూ కూడా, అపజయాలు చూసిన వారందరూ కూడా, దుఃఖంలో ఉన్న వారందరూ కూడా, కలవరాలతో, భయముతో, ఆందోళనతో దిగులు పడిన వారందరి జీవితంలో